ఎలాంటి పెద్ద కొండైనా ఏ గుట్టైనా సరే ఈ బండి ఐ డోంట్ కేర్ అంటుంది. ఇలాంటి హైట్స్ ఎక్కడం ఈ బండికి జుజుబి. కావాలంటే మీరు హైట్ కూడా తగ్గించుకోవచ్చు, మీ హైట్ని బట్టి ఇది అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా అన్ని బైక్స్కి ఇస్తే ఎంత బాగుంటుందో కదా. ప్రపంచం చూస్తే చాలా పెద్దదిగా ఉంది, లైఫ్ చూస్తే చాలా చిన్నదిగా ఉంది. సో ఈ జీవితంలో టూరింగ్ చేయాలి, ప్రపంచాన్ని చూడాలంటే కొన్ని బైక్సే మీతో పాటు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రూవ్డ్ వెహికల్ అన్నమాట ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. సో ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ చూడబోతున్నారు. ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళి నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తాను. సో రైడ్ అయిపోయే వరకు చూడండి వీడియో. కొనాలి అన్న ఆలోచన ఉంటే, అఫ్కోర్స్ కొన్ని వెహికల్స్ మనం కొనకపోయినా మనకు ఆ డ్రీమ్ వెహికల్గా ఇది ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి క్రేజీ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ లేఖన ఆటోమేటివ్ షోరూంలో అయితే ఉన్నాం. మన ఛానల్లో ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ యొక్క రివ్యూ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. సో స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఒంగోలుకి నియర్ బై ఉంటే ఒకసారి వచ్చి అన్ని వెహికల్స్ మీరైతే చూడగలరనమాట. ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రైడ్ని అయితే మనం చూద్దాం. ముందుగా దీంట్లో ఉన్న ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ DOS ఇంజిన్ అన్నమాట. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. సో మనకి 40 Nm టార్క్ని 5000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంటే 40 PS పవర్ని 8000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ, 230 mm. ఇది ఆఫ్ రోడ్కి పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. అండ్ దీని ఎర్గనామిక్స్ కూడా అలాగే రెడీ అయిపోయాయి. అలాగే ఇది మనకి సింగిల్ గేర్ లివర్ టో షిఫ్టర్తో మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆఫ్ రోడింగ్ వెహికల్కి సెంటర్ స్టాండ్ చాలా అవసరం. రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లాలో కూడా సేమ్ ఇంజిన్ అనమాట. ఇదే ట్యూనింగ్, ఇదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 452cc, బట్ అది రోడ్ స్టార్. ఇది ఆఫ్ రోడ్ పర్పస్ మీద ట్యూన్ చేయడం అయితే జరిగింది. ఇక సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 825 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి బ్యాక్ సైడ్ సీట్ కూడా ప్రాపర్గానే ఉంది. అండ్ అలాగే మనం వెయిట్ క్యారీ చేసుకునే విధంగా అప్ టు 75 kg వరకు ఇక్కడ మనకు ఒక గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. సో క్యారింగ్ గ్రాబ్ రైల్ అనమాట. సీట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో అది ఓన్లీ మన రైడర్ సీట్ని మాత్రం అడ్జస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ ఫీచర్స్ అన్ని వెహికల్స్కి ఉంటే బాగుండు, ఎందుకంటే కొంచెం తక్కువ హైట్ ఉండేవాళ్ళు కూడా వెహికల్ ఈజీగా రైడ్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెకానిజంని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మనం అయితే ఈజీగా సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సీట్ అనేది కొంచెం హైట్ అయితే పెరిగింది. ఇప్పుడు దీని సీట్ హైట్ 825 mm. సో ఇప్పుడు మనం తగ్గించుకోవాలనుకుంటే అది మనకి 805 mm అయితే మాత్రం కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే షార్ట్ రైడర్స్ కూడా చక్కగా బండి అయితే యూస్ఫుల్గా ఉండే విధంగా సీట్ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి తగ్గ హైట్లో పెట్టుకొని బండిని అయితే నడుపుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది సీట్ హైట్ అయితే తగ్గింది. ఇది 805 mm. సో ఇందాక మనం చూసుకున్నట్లయితే పైనుంచి ఇప్పుడు కిందకైతే వచ్చిందనమాట. ఇక టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి 21 inches వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దట్స్ వెరీ గుడ్ అనమాట, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కావాల్సిన టైర్ ఇది. 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ అన్నమాట. ఇవి కావాలంటే మీరు కస్టమైజేషన్లో ట్యూబ్లెస్ టైర్గా కూడా దీన్ని మార్చుకోవచ్చు. కాకపోతే ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే అవుతుంది. 320 mm డిస్క్ బ్రేక్ విత్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 140/70 70 నుంచి రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు విత్ కాంబినేషన్ ఆఫ్ 270 mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్ అండ్ స్విచబుల్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు మోడ్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఎకో మోడ్లో, పర్ఫార్మెన్స్ మోడ్లో ABS అయితే స్విచ్ అవుతూ ఉంటుంది. ఇక అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి 43 mm 200 mm ట్రావెల్ చేయగలిగినటువంటి USD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్, టూరింగ్ వెహికల్కి కావాల్సినటువంటి మంచి సస్పెన్షన్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి సస్పెన్షన్ తోటి ప్లేస్మెంట్ అయితే జరిగింది. లింకేజీ మోనోషాక్ సస్పెన్షన్ విత్ అడ్జస్టబుల్ అనమాట. సో ఈ రెండు సస్పెన్షన్ యొక్క ప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీట్ హైట్ ఉంది. సో ఖచ్చితంగా కూడా ఒక మంచి వెహికల్ అయితే అవుతుందన్నమాట టూరింగ్ చేయడం కోసం అండ్ ఆఫ్ రోడ్ కోసం. అలాగే ఇక మనకి హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకి మెటిఆర్లో క్లాసిక్లో చూసినటువంటి సేమ్ స్ప్లిట్ LED విత్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ తోటి మనకైతే కనిపిస్తుంది రౌండ్ డైల్ షేప్లో. సైడ్ ఇండికేటర్ లైట్స్ విత్ హజార్ లైట్స్ LED ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఎనఫ్ అన్నమాట ఈ వెహికల్కి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక కొత్త తరం LED అయితే మీరు చూడొచ్చు. మనకి సపరేట్గా అయితే మాత్రం టెయిల్ ల్యాంప్ అయితే లేదు, దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. బ్రేక్ కొట్టిన ప్రతిసారి ఎక్స్ట్రా బ్లింకింగ్ అయితే మీరు నోట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి కలర్ TFT క్లస్టర్ అయితే చూడొచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అండ్ మీరు టూరింగ్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి డిస్టెన్స్ టు ఎంటీ కావచ్చు, అలాగే గేర్ పోస్టింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, డే అండ్ నైట్కి తగ్గట్టుగా ఈ క్లస్టర్ యొక్క థీమ్ని మార్చుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్లోకి అండ్ కన్వీనియంట్గా చూసుకోవచ్చు. అలాగే ఇంజిన్ యొక్క టెంపరేచర్ చూసుకోవచ్చు. సో మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత వెదరు, అలాగే మన ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ పొందొచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి ఏబిఎస్ అనేది స్విచబుల్ అని చెప్పాను కదా, బ్యాక్ సైడ్ వీళ్ళు లాక్ అయిపోకుండా ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్లో ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఎకో మోడ్ కూడా ఉంటుంది. సో ఎకో మోడ్ మీరు పెట్టుకున్నప్పుడు బెటర్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో దాంట్లో కూడా మీరు ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక మంచి సదుపాయాన్ని మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం అన్నమాట. ఇక ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,98,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. సో రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే మీరు యాక్సెసరీస్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎంత పడుతుందని తెలుసుకోవడం కోసం ఒంగోలులోని లేక్నో ఆటోమేటివ్ షోరూమ్ అయితే ఒకసారి విజిట్ చేయగలరు. అండ్ ఒక 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు రైడింగ్ ఇది మారుతూ ఉంటుంది. అండ్ 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక రైడ్ చేద్దాం, ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్లే రైడ్ చేద్దాం. సో నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏంటి గ్రే కలర్ చూపిస్తున్నాడు, ఇందాక బ్లాక్ కలర్ రివ్యూ చేసేదాన్ని చూస్తున్నారా, ఇది టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. సో హైండ్ సీసీలో సపరేట్గా పెడతారు కాబట్టి మనం ఇదే రైడ్ చేయాలి. చాలా పవర్ఫుల్ ఉంది. సో మంచి ఆర్పిఎం అయితే ఉంది. ఆ కన్సోల్ ఎందుకు అట్లా బ్లింక్ అవుతుంది అనుకున్నారు. సో నా కెమెరా యొక్క ఏదైతే ఫ్రీక్వెన్సీకి అది మ్యాచ్ కాలేదు. సో దట్స్ వై. సో రైడర్ ఫార్వర్డ్ అయితే వచ్చింది. హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈజీగా 100 రీచ్ అయిపోతుంది. అలాగే వైబ్రేషన్స్ 100 దగ్గర ఏం అనిపించట్లేదు. సో 100 నుంచి 120 వరకు ఈజీగా దీన్ని క్రూజ్ చేసుకోవచ్చు ఆ రేంజ్లో. ఇది టాప్ స్పీడ్ 160 వరకు వెళ్ళగలదు కానీ అండ్ ప్రాపర్ రైడింగ్ గేర్ ఉంటే మాత్రమే అది మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కాదు ఇది నడపాల్సింది. పర్ఫార్మెన్స్ రోడ్ మీద చాలా బాగుంది. లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇప్పుడు మనం రైడ్ తీసుకుంటే మనకు ఆఫ్ రోడ్ వస్తుంది. ఫుల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట, రఫ్ అండ్ టఫ్గా. ఆ ఏరియాలో నడిపిద్దాం. ఇదేదో కొంచెం ఫ్లాట్ బాగా చేస్తున్నట్టున్నారు, ఇక్కడ నడిపిద్దాం. ఇది బాగా లూజ్ మట్టి, అలాగే అన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. బండి అయితే మామూలుగా వెళ్ళిపోతుంది, నాకు ఎక్కడ జరగకూడుతున్న ఫీలింగ్ కూడా లేదు. ఫ్రంట్ వీల్ నుంచి అయితే చాలా కాన్ఫిడెంట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది, ఎక్కడ కూడా జరగట్లేదు వీలు. అఫ్కోర్స్ రేడియల్ టైర్ 140 సెక్షన్ టైర్ బ్లాక్ ప్యాటర్న్ ఉండటం వల్ల అండ్ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనికి. సో వెహికల్ 196 kgs అయినప్పటికీ కూడా జరిగిపోలేదన్నమాట. సో అందుకే ప్రిఫర్ చేస్తారు వీటిని ఆఫ్ రోడ్ కోసం. ఇక్కడ చాలా డౌన్ ఉంది, బట్ అయినా సునాయాసంగా దిగేసింది అన్నమాట బండి. సో ఇలాంటి రోడ్స్ మీద అయితే మాత్రం ఈ వెహికల్ ఈజీగా వెళ్తుంది. సో ఇక్కడ రోడ్ ఎక్కుతున్నాను, చాలా హైట్ ఉంది, బట్ దీనికి జుజుబి అన్నమాట ఇలాంటి హైట్స్ ఎక్కడం. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఎక్కేస్తాయి ఈ వెహికల్స్. దట్టు ఇలాంటి టూరింగ్ మిషన్ని మనకు ఆఫర్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎర్గనామిక్స్ అన్నీ కూడా ఆఫ్ రోడింగ్ కోసమే రెడీ చేయబడ్డాయి. అండ్ ఒక క్యాప్షన్ కూడా ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిల్డ్ ఫర్ ఆల్ రోడ్స్ అండ్ బిల్డ్ ఫర్ నో రోడ్స్ అని కూడా. సో రోడ్లు లేకపోయినా పర్ఫామ్ చేస్తుందంట. సో అందుకే కదా ఈ వెహికల్స్ని కొనుగోలు చేసేది జనరల్లీ. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మొత్తం కూడా ప్లాట్స్ రెడీ చేస్తున్నారు, బట్ మొత్తం ఆఫ్ రోడే. సో ఇక్కడైతే చెక్ చేస్తాను వెహికల్ ప్రాపర్గా మీకోసం. సో వెహికల్ అయితే మాత్రం సస్పెన్షన్ ఫ్రంట్ టు బ్యాక్ చాలాసేపటి నుంచి నడిపిస్తున్నాను. లాంగ్ ట్రావెల్ ఉంది, స్మూత్గా ఉంది, ఎక్కడ అస్సలు పేరు పెట్టలేం. సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ నేనైతే మాత్రం పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టాను. అలాగే ఏబిఎస్ని కూడా ఆఫ్ చేశాను అనమాట. ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే బండి వీలు సడన్గా ఆగిపోతేనే మనం మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. ఏబిఎస్లో అయితే మాత్రం ఆగదన్నమాట వీలు. సో దట్స్ వై వీలుని లాక్ చేయడం కోసం ఏబిఎస్ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ అండ్ ఈజీగా టర్న్ అయిపోతుంది. బండి చాలా పెద్దది, పెద్ద డిస్టెన్స్ అయితే ఉంది బండి, అంటే చాలా పొడవుగా ఉంటుంది బండి. బట్ అయినప్పుడు కూడా సో మనకి చాలా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. తక్కువ స్పేస్ తీసుకుంటుంది రేడియస్. ఇది ఇలాంటి రోడ్స్ అయితే కానీ ఈ బండికి ఆనవన్నమాట. మామూలుగా ఈ రోడ్స్ మీద బండి మామూలు వెహికల్స్ వెళ్ళడం కష్టం.
అందుకే బళ్ళు ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. సో బట్ దీనికైతే మాత్రం అవన్నీ కనిపించవు. సో ఇక్కడ కూడా హైట్గా ఉంది, బట్ అయినా ఎక్కుతుంది. నేను మరీ గేర్ డౌన్ చేసి పడుతున్నాను. ఇంకా స్లిప్పరీ ఏరియాస్ ఉంటాయి కదా, బాగా నీళ్లు పడిపోయి జారే ప్రదేశాల్లో కూడా సో మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు అన్నమాట. అన్ని కండిషన్స్ని తట్టుకొని ముందుకెళ్ళడం కోసమే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంచెం సాల్టీ ఉంది, అలాగే కొంచెం మెత్తగా ఉంది. గట్టిగా బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోద్ది అనమాట. బట్ దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అలా ముందుకు సాగిపోతూనే ఉంది. సో అలాగే సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో పిలియన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే ఇందాక స్పెసిఫికేషన్స్ వైజ్ ఇందాక చూసినప్పుడు సీట్ ఎడల్పుగానే అనిపించింది. సో అసలు కాలు కింద కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్ అస్సలు మిస్ గారు. సో ఎలాంటి డౌన్స్ ఉన్నా సరే, ఎలాంటి టర్నింగ్స్ ఉన్నా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ అలాగే ఇది మనకి 196 kgs కర్బ్ వెయిట్ అన్నమాట. సో ఎవరైతే న్యూగా బైక్ కొనే వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ ఫీల్ అవుతారు. బండి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఆపినప్పుడు మాత్రం వెయిట్ ఫీల్ అవుతారు. సో కొంచెం పక్కకు ఒరిగిందంటే మాత్రం ఖచ్చితంగా కింద పడేయాల్సిందే, అట్లా ఉంటుంది. సో ఇక ఈ వెహికల్ కాంపిటేటర్స్ అయినటువంటి KTM అడ్వెంచర్ 390లో మనకి ఆన్ పేపర్ డీటెయిల్స్ చాలా బాగుంటాయి, ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ బట్ ఆఫ్ రోడింగ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ చాలా బాగుంటుంది, ఎందుకంటే దీని యొక్క ఎర్గనామిక్స్ చాలా బాగుంటాయి మనకి అడ్వెంచర్ 390తో పోల్చుకుంటే. సో సస్పెన్షన్స్ అయితే మాత్రం మంచిగా యూజ్ చేశారు. లింకేజ్ మోనోషాక్ కానీ ఫ్రంట్లో ఆ ట్రావెల్ కానీ చాలా బాగుంది. సో గరిల్లా 450 వచ్చేసరికి రోడ్ స్టార్ అన్నమాట. సో మీరు ఒక మంచి రోడ్ స్టార్ వెహికల్ని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే, సిటీలో కూడా నడిపించుకుంటాను, వీకెండ్ రైడ్ చేసుకుంటాను అనుకుంటే గరిల్లా 450ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ మా ఎయిమ్ అంతా, మా గోల్ అంతా ఎక్కువ టూరింగ్ చేస్తాను, ఆఫ్ రోడ్లో తిరుగుతాను, కొండలో గుట్టలు ఎక్కుతాను అనుకున్నట్లుగా అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వెహికల్ని మీరు టెస్ట్ రైడ్ చేయకుండా మరో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవద్దు, టెస్ట్ రైడ్ చేసి డిసైడ్ అవ్వండి. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వెహికల్ అన్నమాట, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు ఆఫ్ రోడింగ్లో ఎక్కువ వెళ్తానంటే ట్యూబ్లెస్ టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటే బాగుంది అనుకుంటే హిమాలయన్ మీకు ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఒక 10,000 ఎక్కువ పెట్టుకోవాలి కాకపోతే. సో దీనిలో మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో లాంగ్ రైడ్స్ అండ్ టూరింగ్స్, అడ్వెంచరస్ ఫీల్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని నా ఒపీనియన్. ఇక ఎక్కువలో నడిపించుకున్నట్లయితే 30 kmpl దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఎలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.